హలో. గుడ్ మార్నింగ్. ఇది ఇంకా మార్నింగ్ రోజుననమాట. వరలక్ష్మి వ్రతం రోజున మార్నింగ్ అనమాట. నేనైతే 4:00కి స్టార్ట్ అయింది నా డే. వరలక్ష్మి వ్రతం రోజున ఎంత బిజీ డే అంటే అసల నాకు 1 ఇయర్ సంవత్సరానికి ఒక్కసారి నాకనే కాదు అందరికీ బిజీ డే. సో 4కి స్టార్ట్ అయింది. ఇంకా నైట్ అంతా ఇలా రెడీ చేసుకుని పెట్టాను కదా! పార్ట్ 1లో పెట్టానండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్‌కి వచ్చి విజిట్ చేసి ఒకసారి లుక్ వేసేయండి. పార్ట్ 1 వీడియో పెట్టాను. మరి పార్ట్ 2 చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది వరలక్ష్మి వ్రతం రోజుననమాట. సో ఎర్లీ మార్నింగ్ ఇది నాది హెడ్ బాత్ అది అయిపోయింది. నేనైతే కొత్త బట్టలు వేసుకున్నానమాట. తర్వాత సారీ అది కట్టుకుంటాను. ముందు పళ్ళన్నీ అయిన తర్వాత అప్పుడు రెడీ చేసుకొని మిగతాది అప్పుడు రెడీ అవుతాను ఇప్పుడు. సో మామిడాకులు అవి వచ్చాయి మాకు. ఇంకా ఫస్ట్ మామిడాకులన్నీ పెట్టేసుకుని ప్రసాదాలు స్టార్ట్ చేద్దామని. సో లోపలంతా క్లీనింగ్ చేస్తానమాట. మళ్ళీ ఒకసారి అంతా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్తో తుడిచేస్తాను. ఇంకా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా మామిడాకులు అవి పెట్టేసుకుని ప్రసాదాలు అవి స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడే వేసాను. స్నానం చేసి వచ్చాను ఇప్పుడే. చేస్తాను. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజం తస్నిగ్ధాని చిక్లిని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రా. సో ముందుగా అయితే ఇదిగోండి ఆవు పాలతో పరమాన్నం చేసేస్తున్నాను ఫస్ట్. మిగతా ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా ఇవన్నీ ఏం షూట్ చేయలేదన్నమాట. వీడియో వెళ్ళే కొద్ది లెంత్ అయిపోతుంది కదా, ఇంకా అవన్నీ ఏం షూట్ చేయలేదు. పులిహార బూరెలు చేశాను నేను. తర్వాత గారెలు కూడా చేశానమాట. పచ్చశనగలు, గారెలు, బెల్లం పరమాన్నం, నానబెట్టిన శనగలు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంకా వంట కూడా అట్ ద సేమ్ టైంలో చేసేస్తానమాట. తోరాలు కట్టేస్తున్నారు అత్తయ్య గారు. ఇంకా పువ్వులన్నీ కూడా మాల్లో కొద్ది కట్టినవి తెచ్చుకున్నాను నేను. అంటే కట్టడానికి కొంచెం బిజీ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకనేసి కట్టడానికి అవ్వట్లేదు ఇంకా. సో ఇదిగోండి కొద్దిగా కట్టాము. కొన్ని ఏమోని విడి పువ్వులు ఉన్నాయన్నమాట. ఇంకా ప్రసాదాలు అయితే ఇంక ఇలా రెడీ అయ్యాయి అనమాట. ఇది ఏంటంటే శనగలు, చలిమిటి, వడపప్పు. నేను కొంచెం అన్నం కూడా పెడతాను, అట్టెసరు కూడా పెడతాను అనమాట. ఇది పరమాన్నం, పులిహార, గారెలు, సో బూర్లు, తర్వాత ఏమో డ్రై ఫ్రూట్స్. ఇంక ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇంట్లో పూజా మందిరంలో పెట్టడానికి, తులసి కోట దగ్గరికి, బాబాగారి దగ్గరికి అన్నీ కూడా వేరు వేరు ప్లేట్స్లో పెట్టేశారనమాట. నేనేం చేస్తానంటే ఈ వ్రతం స్టార్ట్ అవ్వకముందే నేను అన్ని చోట్ల దీపాలు పెట్టేసుకుని లోపల పూజ చేసుకుని వచ్చేస్తాను. సో అప్పుడు వ్రతం అయిన తర్వాత ఇంకా నాకు ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇంక వ్రతం అయిన తర్వాత ఎలా అయిపోతుందంటే నా పరిస్థితి ఇంకా అసలు ఓపిక ఉండదన్నమాట. ఇంకా అందుకనేసి ముందుగానే చేసుకుంటాను. ఇదిగోండి తోరాలు కట్టేస్తున్నారు. ఇంకా కలసం మీదకి ఒక బ్లౌజ్ పీస్ రెడీ చేస్తారనమాట. రెడ్ కలర్ది ఇంకా కలంకారీ డిజైన్లో తీసుకున్నాను అనమాట. అంటే ఈ ప్లెయిన్ ముక్కలు నేను కూడా కుట్టించుకోను, ఏదో లైనింగ్లు కాట్లకి వాడుతున్నాను. సరే ఇంకా అలా అయిపోతున్నాయి కదా అనేసి ఇంక ఈసారి కలంకారీలో తీసుకున్నాను అనమాట. సో ఇదిగోండి కలసం మీదకి ఇంకా బ్లౌజ్ పీస్ రెడీ చేస్తున్నారు. ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది. ఇంకా సంజు ఉంటే బాగా హెల్ప్ చేసేవాడనమాట. సో షాలు కూడా చాలా లేట్గా లేచింది. షాలు కూడా లేచి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఆయన షాలు ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. సంజు చాలా యాక్టివ్గా ఉంటాడండి. అసలు సూపర్ యాక్టివ్గా ఉంటాడు. అసలు ఏది చెప్పక్కర్లేదు. అసలు ఇది మమ్మీ అది మమ్మీ అనుకుంటే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. షాలు కొంచెం లేచే దగ్గర లేజీగా ఉంటుంది కొంచెం. ఆయన కూడా బాగా హెల్ప్ చేస్తారనమాట. ఇలా చిన్న చిన్న హెల్ప్లు చేస్తే మిగతా పనులు మనమే చేసేసుకుంటాం. కానీ ఇలా మామిడాకులు అవి పెట్టేశారు. ఇంకా పెట్టేసి వీడియో తీస్తున్నారనమాట వాళ్ళిద్దరూ నాకు. సో ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా పెట్టేసి దీపం పెట్టేసుకుంటాను అనమాట. ఫస్ట్ నేను తులసి కోట దగ్గర వెలిగించుకుంటాను. ఇంకా తర్వాత ఇలా చేయటం వల్ల చాలా ఫ్రీగా ఉంటుంది. తర్వాత పూజ అంతా వ్రతం అంతా అయిన తర్వాత మళ్ళీ తులసి కోట దగ్గర వెలిగించుకోవాలంటే అసలు చాలా అనిపిస్తుంది బాబు, ఇంకా చేయాలనిపించేస్తుంది అనమాట. ఇంకా టైంకి నాకు అందుకనేసి నేను దీపం పెట్టేసుకుని ఇంకా ఇక్కడ ప్రసాదాలు కొబ్బరికాయ అన్నీ కొట్టేసుకుని హారతి అది ఇచ్చేస్తాను ఫస్ట్. ఇచ్చిన తర్వాత దేవుడి గదిలో కూడా దుర్గాదేవి ఉంది కదా మాకు, ఇంకా అక్కడ కూడా చేస్తాను. ఇంకా అమ్మవారి ఫేస్ ఇలా రెడీ చేశాను కదా నిన్న, ఇలా బాక్స్లో పెట్టేసి ఉంచాను అనమాట. ఇంకా అన్నీ కూడా నేను కొత్త బట్టలతోనే ఉన్నానండి. ఇంకా నేను ఆల్మోస్ట్ అన్నీ 99% అన్నీ చేసేసిన తర్వాత అప్పుడు శారీ కట్టుకుంటాను అనమాట. ఏమవుతుందంటే ఇంకా శారీ కట్టుకుని చేయాలంటే ఇంకా అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. శారీతో చేయలేకపోతున్నాను. అందుకనేసి ఇంకా చాలా వరకు 99% కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మిగతాదంతా కూడా ఇంకా శారీతో తర్వాత పూజ చేసుకుంటానమాట. ఇదిగోండి ఇంకా కలసం పెట్టేసాను. ఇది ఫేస్ పెడుతున్నాను అనమాట అమ్మవారికి.
ఫేస్ ఇలాగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇంకా అయిపోయింది. ఇంకా అమ్మవారిని రెడీ చేయడం అంతా అయిపోయింది. ఇంకా కింద కలసం పెట్టేసి ఇంకా రెడీగా పువ్వులన్నీ కూడా పెట్టేసాను అనుకోండి. అప్పుడు వెళ్ళి రెడీ అయ్యొచ్చు, అప్పుడు పూజ స్టార్ట్ చేయొచ్చు అనేసి ఇంకా షాలి రెడీ అవుతుంది. ఇంకా అత్తయ్య గారు కూడా రెడీ అయిపోతున్నారు. సో నేను కూడా ఇంకా ముందు కలసం పెట్టేసి అప్పుడు శారీ కట్టేసుకుంటాను అనమాట. కిందన నేను బియ్యం పోసానమాట. బియ్యం పోసి అష్టదళ పద్మం వేస్తాను. వేసిన తర్వాత మనం కలసం పెట్టుకుంటాం అనమాట. కలసంలో ఏమేమి వేస్తాను ఏంటన్నది నేను చూపిస్తాను. చాలామందికి ఇప్పటికీ డౌట్ ఉంటుంది కదా, కలసంలో ఏం వేసుకుంటారు ఏంటి అనేసి. సో నేను ఏం వేస్తానో చూపిస్తాను. నేను ఇలా అష్టదళ పద్మం గీసి ఇలాగా కొత్త బియ్యం పోసి కింద ఒక పీట పెట్టాను అనమాట. కిందన పెద్ద పీట వేసాను ఒకటి, తర్వాత మళ్ళీ ఒక మామిడి పీటలో వేసుకుంటాం కదా, ఆ పీట ఒకటి వేసాను. వేసి ఇలాగా కలసానికి పెడుతున్నాను అనమాట. నేను ఈ చెంబులో నీళ్లు ఫస్ట్ శుభ్రమైన నీళ్లు వేసుకోవాలి. గంగాజలం వేసారు. నేను కొంచెం కాశీ జలం గంగాజలం ఉంటుంది కదా, అది కూడా మిక్స్ చేశాను అనమాట. మిక్స్ చేసిన తర్వాత ఇలాగ మనకు ఒక గుత్తిలాగా ఉంటుంది కదా మామిడాకులు, అది మనం తీసుకుంటే కనుక ఇలా బాగా వస్తుంది. 4 సైడ్స్ అన్ని సైడ్స్ బాగా వస్తుంది అనమాట. తర్వాత ఆ నీళ్ళలో కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. తర్వాత సుగంధ ద్రవ్యాలు ఏదైనా జవ్వాది కానీ పచ్చకర్పూరం ఇలాంటివన్నీ కూడా వేసుకోవాలన్నమాట. అవన్నీ కూడా వేసుకుని ఫస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక రాగి బిళ్ళ కానీ వెండి బిళ్ళ కానీ వేసుకుంటారనమాట. నేనైతే రాగిది ఒకటి వెంకటేశ్వర స్వామిది కాయిన్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర, అదొకటిను తర్వాత గజలక్ష్మి కాయిన్ ఒకటి ఉందన్నమాట వెండిది, అదొకటి 2 వేస్తున్నాను అందులోని. ఎవ్రీ ఇయర్ అవే వేస్తాను. ఒకసారి పడిపోయి తెలుసండి, కలస నీళ్ళతో పాటు గడ్డల్లో పడిపోయి వెళ్ళి మళ్ళీ వెతికి తెచ్చుకున్నాను అనమాట. ఒకసారి జరిగింది పొరపాటు, ఇంక మళ్ళీ రిపీట్ చేయలేదు ఎప్పుడు కూడా. ఇంక మళ్ళీ జాగ్రత్త పడుతున్నాను కొంచెం. సో అందులో వేసుకుని కొంచెం సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వేసుకుని మనం కలసం పెట్టేసుకుంటే ఇంకా మనకి కలసం అనేది రెడీ అయిపోయి ఉంటాయి. లోపల ఏమేమి వేస్తానో చూపించాను కదా, చాలామంది డౌట్ ఉంటుంది కదా. సో అదండి ఇంకా కలసం గురించి. ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా ముందు కలసం పెట్టేసుకుని పువ్వులు అన్నీ అలంకారం చేసేసుకుంటే నాకు చాలా వరకు పని అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తే ఇంకా ఎలాగన్నా నాకు 1 అవర్ పడుతుంది పూజ స్టార్ట్ చేసిన తర్వాత. సో కలశ స్థాపన చేసేస్తున్నాను ఇంకా నేను. మనం పూజ చేసేది మాత్రం కిందనున్న కలశానికి స్వామివారితో కూడుకున్న లక్ష్మీదేవిని స్థాపించుకుంటాం కదా, లక్ష్మీ అమ్మవారిని స్థాపించుకున్న అమ్మవారికి మాత్రమే పూజ చేస్తాం అనమాట. పైనున్న మనం అలంకార స్వరూపంగా కొలువైన అమ్మవారు ఏదైతే ఉందో మనం దానికి ఏం పూజ, అమ్మవారికి ఓన్లీ కూర్చుని చూస్తున్నట్టుగా ఒక భావన మాత్రం మనం చేసుకోవాలన్నమాట. పూజ మాత్రం మనం చేసేది కలశ స్థాపనలోనే మన వ్రతం అనేది దాగి ఉంది కదా. తర్వాత కలశ స్థాపన, తర్వాత ఏమో కిందన స్థాపించుకున్న అమ్మవారు లక్ష్మీ రూపుకి పూజ జరుగుతుంది ఇక్కడ. సో మనం ఇప్పుడు కలశం అయిపోయింది కదా, ఇంకా మనం తర్వాత శారీ కట్టుకున్న తర్వాత ఆవాహనం చేస్తాను అమ్మవారికి. ఇంకా అక్కడ సిద్ధమైపోయిందనమాట. ఇంకా అత్తయ్య రెడీ అయిపోయారు, నేను కూడా జడేస్తున్నారనమాట నాకు. సో ఫైనల్లీ నా లుక్ అయితే ఇలా ఉందనమాట. ఇంక ఈసారి తీసుకున్నానని చూపించాను కదా మీ అందరికీ కూడా. ఏదో ఆడావిడగో గజిబిజిగా కట్టేసుకున్నాను, పెద్ద నీట్గా లేదు, ఏదో లూజ్గా ఉన్నాయి బ్లౌజులు అన్నీ కూడా. చాలా గజిబిజిగా ఉందనమాట కొంచెం శారీ కట్టుకోవడం అనేది. ఇవ్వండి ఇంకా మా పూజ అయితే పూర్తయిపోయిందండి. ఇంకా అన్నీ సమర్పించేసుకుని సువర్ణమంత్ర పుష్పం ఇచ్చేసుకుని ఇంకా నా పూజ అయితే పూర్తయిపోతుంది. ఒకటి ఏంటంటే మీరు పూజలోని చాలా పువ్వులు పడతాయి కదా మనకి, చామంతి పువ్వులు ఎక్కువ వేసేసినా సరే మనకి చాలా ఎక్కువగా అయిపోతాయి కదా.
సో ఇలాంటి టైంలో గుత్తుపూలు చాలా బాగా యూజ్ అవుతాయండి. గుత్తుపూలు మనం గుత్తులు చక్కగా పెట్టుకున్నట్టయితే కనుక ఒక్కొక్క పువ్వు వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా మీరు ఫాలో అయితేరంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో నా పూజ అయితే ఇంకా చాలా బాగా జరిగిందనమాట. ఇంక ఈవినింగ్ ఏమో మేము అమ్మవారికి వరలక్ష్మీదేవికి పెట్టాననమాట ఈ చీర నేను. మేము బ్లౌజ్ కూడా కుట్టిచ్చేసుకుని అది మూలన పెడతాం అనమాట. అదే ఈవినింగ్ గుడికి వెళ్ళడానికి కట్టేసుకుంటాం అనమాట మేము. సో నేనైతే ఇంకా చాలా ఫ్రీ టైం దొరికింది ఈవినింగ్. నా వరలక్ష్మి వ్రతం వీడియో అందరికీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.